గాయ్స్, రీసెంట్గా జీ5లో కొస్టావో అనే మూవీ తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, గోవాలో దాదాపుగా 1500 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుంది అని తెలుసుకున్న కస్టమ్స్ ఆఫీసర్ కొస్టావో ఏమో ఆ స్మగ్లింగ్ని ఎలాగైనా ఆపాలి అని ట్రై చేస్తాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, తను ఆ స్మగ్లింగ్ని ఆపే ప్రాసెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాడు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అలాగే ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని చూస్తాము అనుకుంటే ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీ డైరెక్టర్ ఏమో ఈ మూవీలో ఎలాంటి సినిమాటిక్ లిబర్టీస్ని యాడ్ చేయకుండా ఒక బయోపిక్ని ఎలా తీయాలో అలానే తీసాడండి. సో అదైతే నాకు కొంచెం బాగా అనిపించింది. అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే పర్ఫామ్ చేశారు. ఇంకా ఇందులో ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే పండాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసిన ఈ మూవీలో సాంగ్స్ అయితే ఏం లేవండి. సో ఇది ఈ మూవీకి చాలా పెద్ద ప్లస్ అయిందనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సినిమాటోగ్రఫీ, బీజిఎం, ప్రొడక్షన్ వాల్యూస్, తెలుగు డబ్బింగ్ ఇవన్నీ కూడా పర్లేదండి, బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో స్క్రీన్ ప్లే, స్టోరీ నెరేషన్ ఈ రెండు కొంచెం స్లోగా ఉండడం వల్ల మూవీ అయితే కొద్దిగా స్లో పేస్లోనే రన్ అవుతుందండి. దీనికి తోడు ఇందులో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి వాటిని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది బాగా డిసప్పాయింట్ చేసేస్తుంది అన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ కొస్టావో మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.